హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్ నోట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ వీడియో ఏంటంటే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బికి సంబంధించి ఇన్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు, మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి మీరైతే. ఇక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సివి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పికప్ ఫర్ ది ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 అండి. 1:3 అయితే కాదు, 1:2 ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 13/7/2023 అండ్ 14/7/2023 రోజున మీకు ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 4/7/2024 టు 8/7/2024 వరకు 10:30 AM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఇక్కడ అంటే వెన్యూ వచ్చేసి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే వెన్యూ వచ్చేసి మన కమిషన్ ఆఫీస్లోనే మీకు సివి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజే రోడ్ నాంపల్లి హైదరాబాద్కి సంబంధించి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సంబంధించి అసిస్టేషన్ ఫామ్స్ చెక్ లిస్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించారంటే 12/7/2024 రోజున మీకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. ఏవైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు సబ్మిట్ అయితే చేయవచ్చండి. దానికి ఒక స్పెషల్ డే అనేది కేటాయించడం జరిగింది. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరు మీ వెంట చెక్ లిస్ట్ అనేది ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్, అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ PDF 2 కాపీస్, అలాగే హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్, ప్రొవిజనల్ అండ్ కాన్వోకేషన్ సర్టిఫికేట్ సంబంధించి, అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ లేటెస్ట్ది విత్ ఇంక్లూడింగ్ ద ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే నాన్ క్రిమి లేయర్ లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ 2021-22కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. 23 అయినా పర్లేదు. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మీకు సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇన్వోసిస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అన్ని డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ కన్సర్న్ ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారితో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలవెంట్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడి వరకు అంటే 3/7/2024 రోజున మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది. ఆ రోజున మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్స్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి 1:2 రేషియో ఉంటుందండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే 1:5 ఉంటుంది. బట్ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 1:2 అయితే ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 4/7/2024 ఫ్రమ్ 10:30 AMకి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ హాల్ టికెట్స్ నెంబర్స్లో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అడిషనల్ క్యాండిడేట్స్కి అయితే ఉండదండి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ముందుగా 40 అండి. ఇక నెక్స్ట్ డే వచ్చేసి 4/7/2024 ఫ్రమ్ 2 PM నుంచి మళ్ళీ ఇంకొక 40 మెంబర్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ 5/7/2024 డేట్ నాడు మీకు మళ్ళీ ఒక 40 మెంబర్స్కి అన్నిటికీ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇక ఈ డే అయితే మీరు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనం వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ టోటల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. 314 క్యాండిడేట్స్ 314 మెంబర్లు అయితే ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది అటెండ్ అయితే కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రిజర్వ్ డే అంటే ఏంటంటే రిజర్వ్ డే వచ్చేసి మీకు ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్కి ఒక డే అనేది స్పెషల్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే యాబ్సెంట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ డే నాడు అయితే మీకు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. పికప్ ఫర్ దిస్ సర్టిఫికేట్స్ డూ నాట్ కమ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ది అబోవ్ డేట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఫ్రమ్ ది అమాంగ్ దీస్ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు 5 PM కల్లా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆన్ 12/7/2024 నాటికి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్కి సంబంధించినటువంటి CV సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక చాలామంది క్యాండిడేట్స్ అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ మొబైల్ నోటిఫికేషన్ రావడం కొరకు అయితే బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.